మీ ఇంట్లో ఎప్పుడైనా చపాతీ మిగిలిపోతే ఇలా చేసుకోండి, సరిగ్గా ఉంటుంది. దానికి కావాల్సిన పదార్థాలు ఉల్లిపాయలు, క్యారెట్, వెల్లుల్లి, కొత్తిమీర, కరివేపాకు. ఇది ఏమిటి అనుకుంటున్నారా? చపాతీలన్నీ మిక్సీ చేసుకున్న గుండండి. ఇది ఎలా చేసుకోవాలో ఒకసారి చూసేద్దాం. చపాతీ పిండిని చిలా ముక్కలు ముక్కలుగా వేసుకుని గ్రైండ్ చేసుకుంటే చాలా బాగుంటుందండి. ఫస్ట్ బాండీ పెట్టేసుకోండి, ఆయిల్ వేసేసుకోండి, జీలకర్ర వేసేసుకోండి, ఆవాలు వేసేసుకోండి, వెల్లుల్లి వేసేసుకోండి, ఉల్లిపాయలు వేసుకోండి, పల్లీలు వేసుకోండి, కరివేపాకు వేసుకోండి, కొత్తిమీర, క్యారెట్ వేసుకోండి. ఇవన్నీ బాగా వేపేయాలండి, బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత దాకా. సాల్ట్ వేసుకోండి, చాట్ మసాలా వేసుకోండి. తర్వాత మనం చపాతీ తీసుకున్న గుండ వేసుకుంటే అండి అవ్వ ఉప్మాలండి. ఆ సూర్యవంశం సినిమాలో ఇడ్లీతో ఉప్మా చేసినట్టు నేను చపాతీతో ఉప్మా చేశాను. దీనికి ఒక లైక్ వేసుకోండి. దీన్ని అయితే టమాటో సాస్తో తింటే యమ్మీ సూపర్గా ఉంటుంది. నాకైతే చాలా ఇష్టము. మీరు కూడా తిన్నారా ఫ్రెండ్స్? కింద కామెంట్ చేయండి. దాంతోపాటు